దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. నా యందు మీకు సమాధానము. దేవునిలోనే మనకి సమాధానం ఉంది. దేవుడు లేకుండా దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. అయితే మనము లోపల మన ఆత్మలో ఎప్పుడైతే సమాధానంగా ఉంటామో, బయట పరిస్థితులు ఎలా ఉన్నా, ఎంత అలజడితో ఉన్నా, లేదంటే పరిస్థితులు కలవరంతో నిండిపోయిన, బాధలతో ఉన్నా, శ్రమలలో ఉన్నా, ఎలాంటివి బయట పరిస్థితులు మన చుట్టూ ఎలా ఉన్నా కానీ లోపల మన ఆత్మలో సమాధానంగా ఉంటే మనకు కనిపించే వాటినన్నిటినీ మనం ఎదిరించడానికి దేవుడు మనకి శక్తినిస్తారు. అయితే మన ఆత్మలో ఎప్పుడైతే నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా అసమాధానంతో ఉంటామో అప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటినీ మనము ఎదిరించలేకపోతాము. మన హృదయంలో ఎప్పుడైతే నెమ్మది నెలకొంటుందో అప్పుడు ఎలాంటి తుఫాను రాత్రిలోనైనా మనము నడవగలము. ఎలాంటి చీకట్లోనైనా నడిచే శక్తిని ప్రభువు మనకిస్తారు. సంతోషానికి ధన్యతకు తేడా ఉంది. అపోస్తలుడైన పౌలు చెరసాల, బాధలు, త్యాగాలు భరించలేనంతగా అనుభవించాడు. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయన ధన్యత నొందాడు. ఈ పరిస్థితుల్లో యేసు చెప్పిన నవధన్యతలు పౌలు జీవితంలో నెరవేరాయి. ఒక ప్రఖ్యాత వయలిన్ కళాకారుడు ఎప్పటిలాగానే ఒకరోజు తన సంగీత కచేరీలో ఒక అంశాన్ని ముగించి అందరూ ఆనందంతో చప్పట్లు కొడుతుంటే హఠాత్తుగా తన వయలిన్ వంక చూసుకున్నాడు. అది తన స్వంత వయలిన్ కాదు, ఎవరిదో పాతది. ఒక్క క్షణం అతని గుండె గతుక్కుమంది. వెంటనే ప్రేక్షకుల వైపుకి తిరిగి పొరపాటు జరిగిపోయిందని, ఇప్పటిదాకా తాను వాయించిన వయలిన్ తనది కాదని చెప్పాడు. వెంటనే తెర వెనుకకు వెళ్ళి తన వయలిన్ ఉంచిన చోటు వెదికాడు. అప్పుడు అతనికి తెలిసింది, ఎవరో తన వయలిన్ దొంగిలించి దాని స్థానంలో మరొక పాత వయలిన్ను ఉంచారని. మళ్ళీ వెనక్కి తిరిగి ప్రేక్షకుల ఎదుటికి వచ్చి వాళ్ళను ఉద్దేశించి ఇలా అన్నాడు, సోదరా సోదరీమణులారా, సంగీతం అనేది వాయిద్యంలో ఉండదు, ఆత్మలో ఉంటుందని ఇప్పుడు మీకు నిరూపిస్తాను. ఆ పాత వయలిన్తోనే ఇంతకు ముందెన్నడూ వాయించినంత మధురంగా సంగీతం వినిపించాడు. ఆ వాయిద్యంలో నుండి వెలువడే సంగీత నాదాలకు, ప్రేక్షకుల ఆనంద పారవస్యానికి అంతు లేకుండా పోయింది. వారందరి కరతాళ ధ్వనులతో ఆ హాలు మారుమ్రోగిపోయింది. ఆ రోజున ఆ కళాకారుడు సంగీతం వాయిద్యంలో ఉండదు కానీ కళాకారుని ఆత్మలోనే ఉంటుందని నిరూపించాడు. నీ కర్తవ్యం కూడా ఇదే. ఈ లోకమనే నాటక రంగంపై నిలిచి మనుషులందరి ఎదుట సంగీతం రోగించటం అనేది బాహ్య పరిస్థితుల మీద, వస్తువుల మీద ఆధారపడి ఉండదని, అది కేవలం నీ ఆత్మలోనే నిలిచి ఉంటుందని నిరూపించాలి. హృదయంలో నెమ్మది నెలకొంటే భయప్రపీడిత తుఫాను రాత్రిలో మనోహర సౌందర్యం గోచరిస్తుంది. చీకటి నీకు దారి చూపుతుంది. ప్రాణమున్న ప్రతిదీ జయధ్వని చేస్తుంది. నీ హృదయంలో శాంతి ఉంటే శిలలు, తరువులు మహిమను ప్రతిబింబిస్తాయి. ఈ మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా యందు మీకు సమాధానము. అవును నా తండ్రి, మీలోనే మాకు సమాధానము. అయ్యా, మా ఆత్మలో సమాధానం నెలకొంటే మేము చుట్టూ ఉన్న ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరించగలము. అయితే దేవా, మా చుట్టూ అలజడులు ఉన్నప్పటికీ మా హృదయంలో సమాధానంతో నింపమని అడుగుచున్నాను తండ్రి. మాలో ప్రతి ఒక్కరికి మీ సమాధానమును దయచేయండి దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా ఆత్మలో మేము సమాధానం కలిగి ఉంటే అయ్యా నా తండ్రి, ఎలాంటివి కనపడినా కూడా ఈ లోకాన్ని ఎదిరించే శక్తిని మాకు ఇవ్వగలరు ప్రభా.
అలాంటి సమాధానంను మాకు అనుగ్రహించండి ప్రభా. చుట్టూ ఉన్న వాటి వైపు మేము చూడకుండా దేవా, వాటిని ఎదిరించి నైనా ప్రభా, నేను లోకమును జయించి ఉన్నాను, మీరును జయించుడి అని సెలవిచ్చావు ప్రభా. అవును నా తండ్రి, మా ఆత్మల మీద సమాధానంగా ఉంటే మీరు ఏ రీతిగా అయితే లోకాన్ని జయించారో మేము కూడా నాయన జయించగలం ప్రభా. నాకును సహాయం చేయండి తండ్రి. ఎలాంటి చీకటి రాత్రిలోనైనా, ఎలాంటి భయంకరమైన వాతావరణంలోనైనా నైనా ప్రభా, మా హృదయంలో గనక నెమ్మది నెలకొంటే మేము వాటిని ఎదిరించగలం ప్రభా. మాకు సహాయం చేయండి. మీ సన్నిధిని మాతో నిత్యము ఉంచి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.